తీసుకుంటారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేనేదైతే యోగళం పాదయాత్రలో ఆయా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే మీద ప్రూఫ్లతో సహా చెప్పినటువంటి ఎమ్మెల్యేలు తీసుకోవడం జరగదు అని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ఒకవేళ వారు వస్తే తీసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే మీ వైపు చూస్తున్నారని చెప్పి మీరే చెప్తున్నారు కాబట్టి. లేదు మేము తీసుకోము, మాకు అవసరం లేదనే విధానంతో ముందుకెళ్తారా? అట్ ద సేమ్ టైం మనకి నిరసనలు ధర్నాలు జరుగుతున్నాయి, దాని గురించి కూడా మీ నేతలు స్పందిస్తున్నారు కాబట్టి, మీరు అధికారంలోకి వస్తారని చెప్పి మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, అధికారంలోకి వస్తే చేసే అవకాశాలు ఏదన్నా ప్రజలకు చెప్తున్నారా? క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. రైట్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే వైసీపీలో అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయో దానికి ముఖ్యమైన కారణం ఇంతమంది ఎమ్మెల్యేనున్నా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే చాలా మంది బయటికి వస్తున్నారో అయినా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నది అది ఒక ఇది రాదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రజలంతా ఎదురు తిరుగుతున్నారు. ప్రజలే కాదు, ఎవరైతే వైసీపీని నమ్మి కళ్ళు మూసుకొని 2 వేళ్లతో ఓట్లు గుద్దారో వాళ్ళు కూడా ఇప్పుడు అనవసరంగా వేసాము, చాలా తప్పిదం చేశాము అనే ఉద్దేశంతోనే ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే నిరసన సెగనిస్తున్నా కూడా పూర్తిగా ఇప్పుడు బాగుపడాలంటే వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్చాలండి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆయన మారితే చాలు ఆటోమేటిక్ గా వైసీపీ సెట్ అవుతుంది అనేది ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే ఎంత ఎమ్మెల్యేలు ఎంత మంత్రులు పనిచేసినా ఆఖరికి మెయిన్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, ఆయన పనితీరు సరిగ్గా లేదన్నది ఆయనే గుర్తించడం లేదు. ఆయన ఏం చేస్తున్నారు, నేను బటన్ నొక్కుతున్నాను, బటన్ నొక్కితే చాలు అందరూ నా గురించి చాలా బాగా చెప్తున్నారంటే అప్పులు ఎవరు తీసుకొస్తున్నారంటే మంత్రులు తెస్తున్నారా? వెంకటేశ్వరరావు గారు ఇందాక చెప్తున్నారు, మేమందరికి సర్పంచులకి కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఇంకెవరికై మేము చాలా మంచి పదవులు ఇస్తున్నాము కాబట్టి మాకు చాలా మంచి పేరు ఉంది, అందరికి మంచి మంచి పదవులు ఇస్తున్నాం, వాళ్ళ కింద చాలా 10-20 మందిని వాళ్ళకి కింద ఏమంటారు గ్యాంగ్ లాగా మేము తయారు చేస్తున్నాం, వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తున్నాం అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 40-45 మందిని సలహాదారులు పెట్టుకున్నారండి. ఏ లాభం పెట్టుకున్నారు అంతే. దేనికి పనికొచ్చే పైసా పనికొచ్చేకైతే కాదండి. వీళ్ళంతా అప్పుల కుప్పటి తయారు చేయడానికి వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళు తిని పబ్బం గడుపుకోవడానికి ఈ సలహాదారులు ఉన్నారు. లేకపోతే వీలైనంత మందికి వాళ్ళకు పదవులు ఇచ్చి కేబినెట్ పదవులు ఇచ్చి సర్వనాశనం చేస్తున్నారు, అప్పులు కుప్పగా తయారు చేస్తున్నారు. కానీ రాష్ట్రానికి, యువతకి, రైతులకి ఏదైతే హామీలు ఇచ్చామో ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చకుండా సిగ్గు లేకుండా 99 ఆశాబిందు గారు ఒక నిమిషం. ఏదైతే నవరత్నాలని చెప్పున్నారో, ఏదైతే పాంప్లెట్ కింద ఉండే మేనిఫెస్టో గతంలో మనం చూస్తున్నాం 2019 ఎలక్షన్స్ అప్పుడు 2014 ఇచ్చినటువంటి టీడీపీ మేనిఫెస్టో అనేది కనిపించలేదు వెబ్సైట్ లో కూడా. ఐ థింక్ నేను కరెక్ట్ కాకపోతే ఒకసారి నాగార్జున గారు క్లారిటీ ఇవ్వండి. మేనిఫెస్టో కనిపించలేదని చెప్పి అప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేనిఫెస్టో చాలా అంశాలు పొందుపరిచారు 2014లో. 19లో ఏదైతే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మేనిఫెస్టో పెట్టిందో, నవరత్నాలంటూ చేసిందో, దాంట్లో మేము దాదాపుగా 99% చేశామంటున్నారు. అవన్నీ కూడా స్కీములు వస్తున్నాయి. అదే స్కీమ్లను దాదాపుగా అటు ఇటుగా తర్జుమా చేసి ఇప్పుడు మీరు కూడా ప్రవేశపెడుతున్నారు కదా సూపర్ 6 అంటూ. నేను సూపర్ 6 పెడుతున్నా. నేను ఇప్పుడు అధికారంలో ఉన్న ఎవరైతే వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చారు? ఉపాధి పథకం కింద ప్రతి జాబ్ క్యాలెండర్ January 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటికి 4.5 సంవత్సరాలైంది. ఎన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారో సార్ చెప్తే బాగుంటది. మేము వినడానికి రెడీగా ఉన్నాం. ఏదైతే పిఆర్సి గురించి మాట్లాడారో, ఆశా వర్కర్లకు కానివ్వండి ఇంకెవరెవరికైతే హామీలు ఇచ్చారో, లేకపోతే పర్మనెంట్ చేస్తామన్నారో, లేకపోతే జీతాలు పెంచుతామన్నారో, లేకపోతే మద్య నిషేధాన్ని చేసేస్తామన్నారో, మద్య నిషేధం చేస్తే పూర్తిగా మద్య నిషేధం చేసే నేను ఎన్నికల్లో వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పారు. ఎన్ని మద్య నిషేధాలు చేశారో దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది. మద్య నిషేధం కాదు కదా, ఏకంగా బయట ఏ కంపెనీల నుంచి మద్యం తయారవుతుందో వాళ్ళని కూడా బంద్ చేయించి మేం చేసిన సంక్షేమం చూసి మాకు ఓటేయండి అని చెప్పి